మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి సైన్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతి పెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ పిచుల వృక్షము ఎక్కడ ఉంది అని అంటే యాబేషులో ఉంది. మొట్టమొదటి పిచుల వృక్షం ఎక్కడ ఉంది? బేర్షెబాలో ఉంది. రెండవ పిచుల వృక్షం ఎక్కడుంది? రామలో ఉంది. వాటికి అర్థాలు కూడా మీకు చెప్తున్నాను. మూడవదిగా ఈ యొక్క పిచుల వృక్షం ఎక్కడ ఉంది అని అంటే యాబేషులో ఉంది. యాబేషు అన్న మాటకు అర్థం నీరు లేని స్థలము అని అర్థం. యాబేషు అన్న మాటకు అర్థం ఏంటంటే నీరు లేని స్థలం. బైబిల్లోనే రాయండి, అట్లనే ఏమండి, బైబిల్లోనే రాయండి. నేను అక్కడిక్కడ ట్రాన్స్లేట్ చేసి నేను చెప్పను. డైరెక్ట్గా హిబ్రూలో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ ఏదో చూసుకుని అదే నేను మీకు కరెక్ట్ కూడా చెప్తాను. కాబట్టి ఇంకొకరు చెప్పింది రాంగ్ అయి ఉండాలి, కానీ లేకపోతే అది నానార్థాల్లో ఒకటై ఉండాలేమో, కానీ ఇది కరెక్ట్ వర్డ్. కాబట్టి నేను ధైర్యంగా చెప్తాను, మీరు బైబిల్ రాసేయచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. యాబేష్ అన్న మాటకు అర్థం నీరు లేని స్థలము, నీరు లేని స్థలం. ఇప్పుడు ఈ పిచుల వృక్షం ఎక్కడుందట? నీరు లేని స్థలములో ఉంది. అంటే ఆ స్థలములో యాబేషులో ఉన్నటువంటి వారు కూడా నీరు పోద్దామన్నా అక్కడ ఏముండదు, నీరు ఉండదు. అయినా ఈ చెట్టు ఎలా మొలవగలిగింది? ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు చక్కగా ఉండడానికి, నీవు రోజు రోజుకి పైకి రావడానికి అనేక మంది నీకు సరిగా సహకరించకపోవచ్చు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పైకి రావడానికి ఎవరు కూడా చెయ్యందించేవారు నీకు లేరేమో. చాలామంది ఈరోజు అంటారండి, నేను ఒక చక్కని స్థితిలో ఉండాల్సినండి, కాకపోతే నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేక నేను పైకి రాలేకపోయానండి. నేను చాలా చక్కగా చదువుకున్నానండి, కాకపోతే నన్ను ఇంకా కొంచెం ప్రోత్సహించేటువంటి వారు నాకు లేక నా చదువు మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. ఫైనాన్షియల్గా నన్ను బలపరిచేవారు లేక నేను అలా ఉండిపోయాను. నాకు చాలా జ్ఞానం ఉందండి, కాకపోతే నన్ను సపోర్ట్ చేసేవారు నాకు లేరు, కాబట్టి నేను అలా ఉండిపోయానని ఈరోజు చాలామంది మాట్లాడతారు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేక నేను ఇలా ఉండిపోయాను, నాకు పొలిటికల్ సపోర్ట్ లేక నేను ఇలా ఉండిపోయానండి. అంత మాత్రమే కాదు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేక, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేక, నాకు ఏ ఇది లేక ఈరోజు నేను ఇలా ఉండిపోయానండి. అందుకే నేను పైకి రాలేకపోయానని అనుకుంటే కనుక ఇక్కడ ఆలోచన చేయండి, మరి పిచ్చుల వృక్షము ఎలా బ్రతికింది, లేకపోతే ఇది ఎలా ఎత్తుగా ఎదగలుగుతుందనంటే అక్కడ నీరు లేదు, నీరు పోసేవారు లేరు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క అనుభవాన్ని బట్టి ఒక మాట గుర్తు చేస్తున్నాను. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు పైకి రావడానికి నీకు నీరు పోసేవారు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. నీకు నీరు పోసేవారు, నీకు నారు పోసేవారు, నీకు ఎరువు వేసేవారు, ప్రతి విషయంలో కూడా నిన్ను బలపరిచి నిన్ను ముందుకు నడిపించేవాడు దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటి దేవుని బట్టి నీవు ఈరోజు ధైర్యం తెచ్చుకో. నీకు సపోర్ట్ లేదని, లేకపోతే నిన్ను ప్రోత్సహించేవారు నీ వెనక లేరని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పిచ్చుల వృక్షం ఎదగడానికి ఆ యాబేషులో ఏ సపోర్టు లేదు. సపోర్ట్ లేని స్థలంలో కూడా ఈ యొక్క పిచ్చుల వృక్షము చాలా ఎత్తుకు ఎదిగిందట. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు అంతే ఎత్తుకు తీసుకువెళ్ళబోతా ఉన్నాడు. నీకు ఫైనాన్షియల్ సపోర్టే ఉండాల్సిన అవసరం లేదు, నీకు మంచి బ్యాక్గ్రౌండే ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయ నాయకుల యొక్క అండ నీకు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు నీకు అండగా ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు తోడున్నా లేకపోయినా, నీకు డబ్బులు ఇచ్చేవారు ఉన్నా లేకపోయినా, నీ విషయమై నీ వెనక తిరిగేవారు ఉన్నా లేకున్నా, ఖచ్చితంగా నీవు దేవుని యొక్క బిడ్డవైతే, దేవుని అంగీకరించి ఆయన ఒక రక్తంలో కడగబడినటువంటి వ్యక్తివి కాగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తున్న వ్యక్తివి కాగలిగితే, ఈ పిచ్చుల వృక్షం అనుభవాలతో దేవుని నింపబోతా ఉన్నాడు.